సర్వీస్ కి కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 7 and 9 వర్సెస్ చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, నేను చదువుతా ఉన్నాను 5th వర్స్. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. 7th వర్స్. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 9th వర్స్. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడిని గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధనకు వచ్చిన మనందరం కూడా మరి దేవుడి గుణ లక్షణాల్లో ఒక లక్షణమైన ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు అనే అట్రిబ్యూట్ ని మనం ధ్యానిస్తూ ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో అది మనం గ్రహించుకొని ఆరాధనలోకి వెళ్దాము. యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తులుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు ద్వారా విన్న మాటలు, కన్నులరా చూసిన విషయాలు, జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇస్తూ ప్రభు మన జీవితాలకు ఏమైనాడో తెలుసుకొని గ్రహించి కనుగొని యోహాను గారు ప్రకటించిన వర్తమానం ఏమిటి అనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, గాడ్ ఈస్ లైట్, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు అని ఆయన మరి చెప్తా ఉన్నాడు. దేవుడు వెలుగు, దేవునిలో చీకటి ఎంత మాత్రం లేదనే విషయాన్ని మనం చూస్తూ వస్తాము. నిజానికి చీకటి లేనందున దేవుడు వెలుగు కాలేదు, కానీ దేవుడు వెలుగు ఇది సానుకూలమైనది. అంటే లైట్ ఈస్ డిక్లేరింగ్ ద పాజిటివ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే లైక్ మనం చూసినట్లయితే అంటే వెలుగు చీకటిని తీసివేసేదిగా ఉంటుంది, వెలుగు మార్గాన్ని నిర్దేశించేదిగా ఉంటుంది, వెలుగు సమస్తాన్ని బహిర్గతం చేసేదిగా ఉంటుంది, వెలుగులో ఏది కూడా దాచబడదు. తర్వాత వెలుగు అన్నింటినీ ఉన్నట్టుగానే చూపిస్తుంది. వెలుగులో నీడలు అనేవి మచ్చలు అనేవి ఏమి కూడా ఉండవు అన్నమాట. అట్లాంటి వెలుగైన దేవుడు మరి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఆది కాండంలో మనం చూస్తూ వస్తాం కదా, దేవుడు ఆది యందు భూమి ఆకాశంలో లేదా ప్రపంచ సృష్టిని సృష్టించినప్పుడు భూమి అంతా కూడా శూన్యంగా చీకటిలో ఉందన్నమాట. అప్పుడు దేవుడు చేసిన మొదటి పని ఏంటి అనంటే, ఆయన పలికిన మొదటి మాట ఏంటి అనంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. దేవుడు మొదటగా వెలుగును కలగజేస్తూ వచ్చినాడు అనమాట. అదే ఆది కాండం 1వ అధ్యాయం 1 to 4 వర్సెస్ మనం చూస్తామన్నమాట. ఆది యందు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ దేవుడు వెలుగైన దేవుడు మనం గమనించినట్లయితే, మరి యొక్క సృష్టిని మనం గమనించినట్లయితే, మరి స్టార్టింగ్ చూసినట్లయితే చీకటితో మరి శూన్యాకారంగా ఉన్నప్పుడు దేవుడు తన మాట చొప్పున మరి ఆయన వెలుగు కమ్మని పలకగానే మరి వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో వెలుగైన దేవుడిని మనము అర్థం చేసుకుంటూ మరి ఆరాధించే బద్దలమే ఉన్నాం. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలను మనం గమనించినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చినప్పుడు వారు అరణ్యంలో ప్రయాణం చేయవలసి వచ్చిందనమాట. ఆ యొక్క ప్రయాణం మనం గమనించినట్లయితే ఆ మధ్యధర శీతోష్ణ ప్రాంతం అంతా కూడా పగలు ఎంతో హీట్ గా వేడిగా ఎండవేడిగా ఉంటుండే, రాత్రిపూట విపరీతమైన చలితో భయంకరమైన చలితో ఉంటా ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యం గుండా మరి వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏందంట, పగలు మేఘస్తంభమును పెడతా వస్తున్నాడు, రాత్రి అగ్ని స్తంభమును మరి పెడతా వస్తున్నాడు దేవుడు. అదే విధంగా ఎక్సోడస్ మనం చూస్తాం. ఎక్సోడస్ 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియులరా, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారిని వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగించలేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు,
రాత్రి వేళ అగ్ని స్తంభంగా వాళ్ళని ఉంచుతూ వచ్చాడు. దేవుడు అక్కడ వారికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుగా ఉండి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. నిజంగా ఇజ్రాయెల్ ప్రజల ఆ సిట్యుయేషన్ లో మనం గమనించినట్లయితే జీవన సంబంధమైనటువంటి అనుభవం ఏంటి అనంటే, మా దేవుడు వెలుగునిస్తాడు, మా దేవుడు దారి చూపుతాడు గనుక మా దేవుడు ఏమైనాడు అన్న దాన్ని బట్టి వారు ఆరాధన పూర్వకంగా కీర్తనలు పాడుతా ఉంటారు. పాటలు పాడుకునే వారుగా ఉంటారు. అందుకే కీర్తనలో మనం గమనించినట్లయితే సామ్స్ 27 మొదటి వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు అనే విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు రక్షణ దుర్గంగా వెలుగుగా ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అదే సామ్స్ 36 9th వర్స్ లో ఈ విధంగా రాయబడింది. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందితే మేము వెలుగు చూచున్నాము. కీర్తనకారు అంటా ఉన్నాడు ప్రియులారా, జీవానికి మూలము నీ దగ్గరే ఉంది, నీ వెలుగునే మాకు వెలుగు గోచరిస్తుంది అనే విషయాన్ని అక్కడ దావీద్ భక్తుడు మరి వ్యక్తపరుస్తా ఉన్నాడు ప్రియులారా. నిజంగా మనం గమనించినట్లయితే దేవుడు వెలుగైన విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మరి మన జీవితాలు మనం గమనించినట్లయితే పూర్వం మరి యేసుక్రీస్తును అంగీకరించక ముందుకు మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని అంటే చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, పాపాంధకార జీవితంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు అందుకే ఎఫెసీ పత్రిక 5-8 వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరు పూర్వం చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారనే విషయాన్ని అక్కడ మరి దేవుడు మరి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వాస్తవానికి మన జీవితాలు చూసుకున్నట్లయితే ఏ మనిషిలోనూ వెలుగు లేదు. ప్రతి మనిషి కూడా పాపి గనుక ప్రతి మనిషిలో చీకటి మరి నింపబడి ఉన్నది. మనమందరం కూడా చీకటి సంబంధులంగా చీకట్లు నడుస్తున్న వారంగా ఉన్న జీవితాలు మన అందరి కూడా. అట్లాంటి జీవితాల్లో ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక డార్క్ రూమ్ కు వెళ్ళి మనం చూసినట్లయితే ఆ డార్క్ రూమ్ లో వెళ్ళి మనము లైట్ రావాలంటే ఎంత ప్రయత్నించా రాదు. ఆ డార్క్ రూమ్ లోకి వెళ్ళి మనము వాటర్ పెట్టి ఆ మొత్తం కడిగినా లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం కడిగినా ఆ డార్క్నెస్ అనేది పోదు. ఆ డార్క్నెస్ పోవాలంటే ఖచ్చితంగా రూమ్ లోకి వెలుగు రావాలి. ఆ వెలుగు వస్తేనే దాంట్లోకి మరి అక్కడ డార్క్నెస్ అనేది పోతా ఉంటది ప్రియులారా. అందుకే మనం గమనించినట్లయితే మనము మనలో ఉన్న చీకటిని పారద్రోడడానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినాడు ప్రియులారా. మనకు వెలుగుగా ఉండే మన హృదయాల్లో ఆయన యొక్క వెలుగును నింపుతా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో అందరిని బట్టి మనం ఎంతమైన ఆరాధించే బద్దులమైన జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అందుకే ప్రవీణ యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు అంటా ఉన్నాడు, ఆ వెలుగైన దేవుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించనీకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. ఎందుకు అనంటే ఆయనలో జీవం ఉంది, ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ఉదయకాల సమయంలో ఆయన ఎంతైనా సరే మనము ఆరాధించే బద్దలమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అందుకే అంటాడు ప్రియులరా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా ఆ యొక్క వెలుగైన ప్రభు ఒకప్పుడు క్రీస్తు వెలుపల ఉన్న మనము చీకటి వారము, ఆయన వెలుగులో ఆ చీకటి వారము. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చేసిన శిల్వ కార్యాన్ని ద్వారా మనము ఆయన యొక్క వెలుగు ద్వారానే మనము వెలుగు సంబంధులంగా తీర్చబడ్డ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. వెలుగంటే మనం అర్థం చేసుకోవచ్చు, వెలుగంటే విడుదల, విమోచన, సంతోషం, మన జీవితాలకు అత్యవసరమైనటువంటి అంశం అన్నమాట వెలుగంటే. అట్లాంటి వెలుగును ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మన హృదయాల్లో ఆయన ప్రసరింపజేస్తా ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. సిఎస్ లూయిస్ గారు ఈ విధంగా ప్రస్తావిస్తాడు. మరి దేవుడి యొక్క వెలుగు గురించి ఆయన అంటాడు, నేను సూర్యుని మూలంగా సమస్తమును చూస్తున్నాను, నేను సూర్యుని ఎట్లా నమ్ముతున్నానో అదే ప్రకారంగా నేను యేసుక్రీస్తు మూలంగా సమస్తమును చూడగలుగుతున్నాను, తెలుసుకొనగలుగుతున్నాను గనుక యేసునందు విశ్వాసం ఉంచుతున్నానని సిఎస్ లూయిస్ గారు అంటాడనమాట. నిజంగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన వెలుగైన దేవుడు కదా, ఈ లోకంలో సూర్యుడు ఉండకపోతే చీకట్లో ఎలా బ్రతకాల్సి వస్తుందో అనుకుంటామో అదే విధంగా మన జీవితాల్లో లోకానికి వెలుగైనటువంటి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు లేకపోతే మనము ఏమి చూడలేము, మనము చీకటి సంబంధంగానే ఉండిపోతాము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ చీకటి సంబంధంగా ఉండటానికి ఇష్టం లేక, మనం ఆ చీకట్లు నశించడానికి ఇష్టం లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే మన కోసం 2000 సంవత్సరాల క్రితము మరి పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినట్లుగా, మనలో ఒకరిగా జీవించినట్లుగా, శరీరధారిగా ఉండి కృపాసత్య సంపూర్ణుడిగా ఉండి దేవుడు పైన చేసిన శిల్వ కార్యం ద్వారా దేవుడు మన హృదయంలోకి
వెలుగు వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆరాధించే బద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. నిజంగా మనం గమనించినట్లయితే 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము 4-6 వచనాల్లో ఈ విధంగా రాయబడింది ప్రియులరా. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను అని అక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు ప్రియులరా. నిజంగా అంధకారంలో నుండి వెలుగులో ప్రకాశించిన పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయాల్లో, మనందరి హృదయాల్లో ఆయన ప్రకాశిస్తా వచ్చినాడు, జ్యోతులుగా ప్రకాశిస్తా వచ్చినాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన యొక్క స్థితి తెలుసుకున్నట్లయితే, నిజంగా పాపంతో, శాపంతో, చీకటిలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా, మరి ఆయన చిందించిన రక్తం ద్వారా, శిల్వ కార్యం ద్వారా, మరి ఆయన దగ్గరికి వచ్చి మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి, మరి ఆయన యొక్క వెలుగును మన హృదయాల్లో ఆయన ప్రసరింపజేస్తూ వచ్చినాడు, ప్రకాశింపజేస్తూ వచ్చినాడు. మనం జ్యోతులుగా దేవుడు మనల్ని ఉంచుతా వచ్చినాడు ప్రియులారా. అందుకే ఫస్ట్ పీటర్ 2:9 ఈ విధంగా రాయబడింది ప్రియులారా. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపజేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను యాజక సమూహముగాను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నిజంగా ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలంగా మనము దేవుడు చేస్తా వచ్చినాడు. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు ఆయన కృప చొప్పున మనము కనికరించబడ్డాము ప్రియులారా. నిజంగా ఆ విషయాన్ని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నిజంగా ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే, మన జీవితాలు చూసుకున్నట్లయితే, మరి మన లోకానుసారమైన జీవితాలతో మనం వెళ్తా ఉన్నప్పుడు, మరి చీకట్లో అంధకారంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆయన కనికరం చొప్పున మరి తన ప్రజలుగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. చేసుకుంటే మాత్రమే కాదు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా మనల్ని ప్రత్యేక పరిచయం మనల్ని ఏ లోకంలో ఏర్పరచుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్దులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మరి ఫెలోషిప్, మరి అదే ఏడో వచనంలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సావాసం గలవారమే ఎందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. వెలుగులో నడుస్తూ ఉండడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, పాపాంధకారంలో, అజ్ఞానంలో, తప్పులో నడవడానికి ఇది వ్యతిరేక అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అంటే పాపాన్ని, దేవుని వాక్కుకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని నిరాకరించి ఆయన వాక్కు మనకు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనకు దేవుడు రక్షణ అనుగ్రహించిన తర్వాత ఆయన ఇంకా గిఫ్ట్ ఏందో తెలుసా? దేవుడు రక్షణతో పాటు గిఫ్ట్ గా ఏమి ఇచ్చాడంటే సావాసాన్ని దేవుడు ఇస్తా వచ్చినాడు, ఫెలోషిప్ ను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తా వచ్చినాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నిజంగా ఆయనతో రక్షణతో పాటు మనకిచ్చిన మనం ఆయన వెలుగులో మనం నడుస్తా ఉన్నప్పుడు, ఆయన వెలుగులో మనందరము మరి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, మరి ఆయన సావాసంలో మనము మరి ఆనందించే వారిగా ఉంటాము. ఆయన సావాసం ఎట్లాంటి సావాసం అనంట, తండ్రితో కూడాను, కుమారుడితో కూడాను మరి యొక్క సావాసంలో మనము ముందుకు వెళ్ళేవారుగా ఉంటామన్న విషయాన్ని మరి అక్కడ యోహాన్ భక్తుడు మరి తెలియపరుస్తున్నాడు పిల్లరా. ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఆయన సావాసం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటూ, ఈ ఉదయకాల ఆయన దేవుడు మన జీవితంలో వెలుగైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఆరాధించే బద్దులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. వెలుగులు నడుస్తున్న విశ్వాసుల మధ్య మాత్రమే నిజమైన క్రైస్తవ సావాసం ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. నిజంగా పాపం నిజంగా మనం గమనించినట్లయితే పాపం, తప్పుడు ఉద్దేశం సావాసాన్ని చంపేస్తాయి ప్రియులరా. నిజంగా మనం గమనించినట్లయితే మరి వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో పాటు తండ్రి అయిన దేవుడితో సావాసం కలిగినట్టు మాత్రమే కాదు, ఆయన పిల్లలతో, ఆయన పరిశుద్ధమైన జనాంగంతో దేవుడు మన సావాసం నేర్పరిచి ఆయన వెలుగులు నడుస్తున్న ప్రకారము మరి ఆయన
వెలుగులు నడిపిస్తూ మరి ఆయన సావాసంలో మరి ముందుకు నడిపిస్తా ఉన్నాడు ప్రియులారా. అందుని బట్టి మనం ఎంతైనా సరే మనందరం కూడా హృదయపూర్వకంగా మనం వందనాలు చెప్పేవారిగా ఉండాలి. హృదయమారా మనం ఆయన అందరం కూడా ఆరాధించే వారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. నిజంగా మనం చూసినట్లయితే ఆయన వెలుగులు నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పడిపోతున్న వారుగా ఉంటాము. ఎందుకు అననంటే మనం పరిపూర్ణులం కాదు. ప్రభువు మాత్రమే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతలో మనందరం కూడా ఎదుగుతున్న వారం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. అనేక సందర్భాల్లో పడిపోతా ఉన్నప్పుడు, అయితే పడిపోయినప్పుడు అది గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములను గుర్తించి ఆయన వైపు తిరిగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర యథార్థంగా మన పాపములు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు, మనము ఫర్గివ్‌నెస్ దేవుణ్ణి అడిగినప్పుడు ఏందనంట ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తా ఉంటాడు ప్రియులారా. నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ చీపిగా పాపాంధకార లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, ఈ చీకటి లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడు ఇక్కడ మనల్ని ప్రత్యేక జనాంగంగా ఏర్పరుస్తా వచ్చినాడు. ప్రత్యేక బిడ్డలుగా ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరుస్తా వచ్చినాడు. ఆయన వెలుగులో మరి నడిపిస్తా వస్తా ఉన్నాడు దేవుడు. ఆయన వెలుగు ప్రకారం మరి మనందరిని కూడా నడిపిస్తా వస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మరి దేవుడు ఏమైనాడో అది గ్రహించి ఆయన వెలుగును నిజంగా వాస్తవానికి మన హృదయాలు చూసుకుంటే ఎంతో దౌర్భాగ్యమైన జీవితాలతో జీవిస్తా ఉన్న మన హృదయాలు చీకటితో, పాపాంధకారంతో నిండిన మన హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన హృదయాల్లోకి వచ్చి మరి ఆ చీకటిని తీసేసి దేవుడు ఆయన వెలుగును మన హృదయాల్లో ప్రసరింపజేసి దేవుడు మరి ఆయన ఈ లోకంలో మనము జ్యోతులుగా అనేక మందికి సాక్షులుగా మరి దేవుడు మనందరినీ కూడా ఉంచుతా వచ్చినట్టు ప్రియులారా. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతైనా మనం ఆరాధించే బద్దులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుడి వెలుగైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా ఆయన అట్రిబ్యూట్ ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మన జీవితాల్లో ఆయన ఏమైనాడని గ్రహించుకొని ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఆరాధించే బద్దులమైన మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆ విధంగా దేవుడు మనందరికి దయచేయాలని మరి ఆ విధంగా దేవుడు ఆయనకు వెలుగులో మనల్ని ముందుకు తీసుకువెళ్ళే దేవుడుగా మనకున్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఎంతైనా మనం ఆయన ఆరాధించే వారుగా ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. ఒక సాంగ్ పాడుకుందాము. 574 సాంగ్. You are the light of the world. The world was dark. We lived in this dark world and we were part of that darkness. We were actively helping in that darkness. We were actively supporting that darkness. We identified with darkness so much that we were also called darkness. But thank you for your marvelous light that came into our lives and cut off the darkness, and you brought us into your marvels. What a change, what a transformation, what a blessing. And you not only are the light of the world, you have called us to be the light of the world. That is even more amazing. We thank you for so great a love. We thank you for so great a passion for us. And Lord, may we be people who respond to this love by giving our all to you, Lord, by being passionate for you. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.